హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కవర్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. జూలై 2 నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు లైక్ ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్, కమోడిటీస్ అండ్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ, ఆల్గో ట్రేడింగ్, ఈ అన్ని సెగ్మెంట్స్ లో మీరు ఇంట్రాడే అండ్ పొజిషనల్ స్ట్రాటజీస్ కనుక నేర్చుకోవాలనిపిస్తే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ది వీడియో అండి. ముందుగా నిఫ్టీ అనాలిసిస్ చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ మనకి నిఫ్టీలో రోజు మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సమ్వేర్ క్లోజ్ టు ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిన తర్వాత మనకి ఇమీడియట్ కరెక్షన్ వచ్చింది అండ్ దాని తర్వాత మార్కెట్స్ రికవరీ కూడా జరిగింది. సో కంప్లీట్గా ఈరోజు మార్కెట్ ఫాల్ అండ్ మార్కెట్ రైజ్ కి డీటెయిల్డ్ రీజన్స్ ఏంటో మాట్లాడుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో మనం ఈవెన్ లాస్ట్ వీక్లీ అనాలిసిస్ వీడియోలో కూడా క్లియర్గా మాట్లాడుకున్నామండి. సో మనకి కంప్లీట్గా డొమెస్టిక్ ఇష్యూస్ కంటే జియో పొలిటికల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఈ రీజన్స్ గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీక్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మళ్ళీ ఒకసారి కవర్ చేస్తాను. సో ఈ ఫాల్ అండ్ రైజ్ కి మేజర్ రీజన్ జియో పొలిటికల్ ఇష్యూస్. ఇది మనందరికీ తెలిసి సింపుల్గా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న వార్. సో ఈ వార్ ఆల్మోస్ట్ 10 days నుంచి నడుస్తుంది, కానీ ఇది ఇంకా కొంచెం రీసెంట్గా సీరియస్ అయింది. లైక్ లాస్ట్ డే చూసుకుంటే యుఎస్ డైరెక్ట్గా ఇరాన్కి సంబంధించిన 3 different ప్లేసెస్ మీద డైరెక్ట్గా అటాక్ చేసింది. అండ్ దీని తర్వాత ఇరాన్ కూడా రీసెంట్గా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ అండ్ ఎంటైర్ వరల్డ్ మొత్తానికి ఏదైతే 20% ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ ఎక్స్పోర్ట్ ఛానల్ మొత్తాన్ని ఇది సీజ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన న్యూస్ కూడా మనకు వస్తుంది. సో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంపాక్ట్ వల్ల నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కూడా మనం వాలటైలిటీ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఈ వార్ సీరియస్ అవుతున్నప్పటికీ కూడా మన ఇండియన్ మార్కెట్స్ లో అంత బిగ్ లెవెల్లో పానిక్ సెల్లింగ్ జరగట్లేదు అండ్ ఇండియా బిక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు. కానీ దానికి రియాక్ట్ అవుతుంది తప్ప బిగ్ లెవెల్ ఆఫ్ సెల్లింగ్ కానీ లైక్ ఆర్ మార్కెట్ ఫాల్ అనేది మనకి కనిపించట్లేదు. దీనికి మేజర్ రీజన్ కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వార్ వల్ల ఎగ్జాక్ట్ ఇంపాక్ట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. అండ్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మన ఇండియాలో యూజ్ చేసే 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మొత్తాన్ని మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ అందులో ఇరాన్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్. ఎంటైర్ వరల్డ్ లో 20% ఆఫ్ ఆయిల్ మనకి ఇరాన్ నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఆ ఛానల్ ని సీజ్ చేస్తే మరి ఇండియానే కాదు ఎంటైర్ వరల్డ్ మొత్తం ఏదైతే క్రూడ్ ఆయిల్ లైక్ ఇంపోర్టర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. కానీ ఇండియా ఎందుకని దీనికి రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయిందో దీని తర్వాత మన ఇండియా వచ్చేసరికి యుఎస్ నుంచి అండ్ అలాగే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి అంత ఇమీడియట్ డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే లేదు. అట్ ది సేమ్ టైం జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, జియో పొలిటికల్ ఇష్యూస్ లో మనకి వీక్నెస్ ఉన్నప్పటికీ డొమెస్టిక్ న్యూస్ పరంగా చూసుకుంటే మన ఇండియన్ ఎకనామీ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా జియో పొలిటికల్ ఇష్యూస్ కి మన మార్కెట్స్ అయితే రియాక్ట్ అవ్వట్లేదు. సో మనకున్న స్ట్రాంగెస్ట్ డొమెస్టిక్ రీజన్స్, ద ఫస్ట్ థింగ్ ఇస్ మనకి ఇన్ఫ్లేషన్ బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ మంత్ తగ్గుతూ వస్తుంది, గుడ్ సైన్. అండ్ రీసెంట్గా మనకి జీడిపి కూడా ఇంక్రీజ్ అయింది, గుడ్ సైన్. అండ్ రీసెంట్గా Q4 రిజల్ట్స్, క్వార్టర్లీ 4 రిజల్ట్స్ కూడా మనకి పాజిటివ్గా ఇంక్రీజ్ అయింది. సో ఇవన్నీ కూడా డొమెస్టిక్ పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది. అండ్ ఒక్కటే మనకి జియో పొలిటికల్ ఇష్యూస్ నెగిటివ్, కానీ దీనికి కూడా మనకి కాంపన్సేషన్ కింద యూఎస్ రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇమీడియట్గా ఈ వార్ ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ మీద అంత బిగ్ లెవెల్లో ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఏదైనా ఉంటే టెంపరీ రియాక్షన్ అయితే ఉంటుంది. మరి ఈరోజు ఫాల్ అండ్ రైజ్ కి లేదా ఈ రోజు ఏదైతే కన్సాలిడేషన్ మీరు డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి కొంత ఇండెసిసివ్ క్యాండిల్ కనిపిస్తుంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం. సో ఒక డోజీ క్యాండిల్ మనకి ఫామ్ అయింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ డోజీ ఇండికేట్స్? సో ఒక డోజీ క్యాండిల్ మనకి ఇండెసిసివ్నెస్, నథింగ్ బట్ ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ, ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ ఏది చూపించట్లేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఒక కన్ఫర్మేషన్ కోసం కానీ లేదా ఒక ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. మరి ఏ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే మనకి ఈ వీక్లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ ఎకనామిక్ డేటా పాయింట్స్ రిలీజ్ అవబోతుంది. అవి చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మన ఇండియాకి సంబంధించిన ఫిజికల్ డెఫిసిట్ డేటా రాబోతుంది, డెఫిసిట్ అప్డేట్ రాబోతుంది. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే మనందరికీ తెలుసు. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత సంపాదిస్తుంది, అందులో ఎంత ఖర్చు చేస్తుంది, ఈ రెండింటిలో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉందా అని చెప్పే పారామీటరే ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఆ డేటా అవుట్పుట్ రాబోతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన జీడిపి డేటా మనకి ఈ వీక్లో అనౌన్స్ చేయబోతున్నారు, అదొకటి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఇండియాకి సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, ఐఐపి డేటా. ఈ 3 ఇంపార్టెంట్ ఎకనామిక్ డేటా పాయింట్స్ రిలీజ్ అవబోతుంది కాబట్టి సో ఈవెన్ మనకి డొమెస్టిక్ పరంగా జియో పొలిటికల్ ఇష్యూస్ ఎంత ఉన్నప్పటికీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్. ఇవి వచ్చేంత వరకు
మనం ఇప్పుడు ఏదైతే ఇండెసిసివ్నెస్ చూసామో అది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ నథింగ్ బట్ మార్కెట్స్ ఇంకా కొంత సైడ్ వేస్లోకి వెళ్ళి కొంచెం వాలటైల్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ టుడే రైజ్ అండ్ ఫాల్. సో జియో పొలిటికల్ ఇష్యూస్తో పాటు ఆన్గోయింగ్ ఎకనామిక్ డేటా పాయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ఫర్దర్ ర్యాలీ కోసం మనం అయితే వెయిట్ చేయాలి. సో మరి ఇంత వాలటైల్ సిచ్యువేషన్లో రేపు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలని డీటెయిల్గా మాట్లాడుతాం. ఫస్ట్ థింగ్, మనకి మార్కెట్లో ఒక ఇండెసిసివ్నెస్, అట్ ది సేమ్ టైం లాస్ట్ ఫ్రైడే వచ్చిన ఒక స్ట్రాంగ్ బుల్ యాక్టివిటీకి ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్. సో ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ ఏంటంటే సో మోస్ట్లీ ప్రైస్ ఇదే రేంజ్లో కొన్ని డేస్ వరకు కొంత టైం పీరియడ్ వరకు కన్సాలిడేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్ మనం మాట్లాడుకునే డేటా పాయింట్స్, జియో పొలిటికల్ ఇష్యూస్ వీటన్నిటి వరకు చూసుకుంటే ఈ రేంజ్ ఇమీడియట్గా బ్రేక్ అవడం అంత ఈజీ అయితే కాదు. సో ఆ రేంజ్లోనే కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ ఇక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇండియా విక్స్ అనేది చాలా లో పాయింట్లో ఉంది, సమ్వే క్లోజ్ టు 14 లెవెల్ దగ్గర ఉంది, 15 బిలో. అంటే ఇండియా విక్స్ కూడా అగ్రెసివ్గా హై పాయింట్లో లేదు. సో ఇండియా విక్స్ తక్కువ ఉందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ తక్కువ ఉంటుంది, మార్కెట్లో స్పైక్స్ చాలా తక్కువ వస్తుంది. ఇలాంటి టైం పీరియడ్లో మీకు ప్రీమియమ్స్ తక్కువ ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ ప్రిఫర్ చేయడం కంటే ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్. మరి ఆప్షన్ సెల్లింగ్ మనం ఎక్కువగా మాక్సిమం ప్రాఫిట్ ఎప్పుడు ఎర్న్ చేసుకోవచ్చు? బేస్డ్ ఆన్ ఎక్స్పైరీ డేస్లో మనకి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ నథింగ్ బట్ ఎక్కువ ప్రీమియం టికే, మాక్సిమం ప్రీమియం టికే ఎక్స్పైరీ డేస్ జరుగుతుంది. కాబట్టి రేపు మనం ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేద్దాం. అండ్ అది కూడా సెన్సెక్స్, బికాస్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు మనకు జరిగేది వీక్లీ ఎక్స్పైరీ కాదు, మంత్లీ ఎక్స్పైరీ. సో మంత్లీ ఎక్స్పైరీ ఇంకొంచెం వాలిటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక కంప్లీట్ బిగినర్స్ రీసెంట్గా మార్కెట్లోకి వచ్చి ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నట్లయితే ఈ వీక్ మొత్తం ట్రేడింగ్ అవాయిడ్ చేయండి బికాస్ ఆఫ్ మంత్లీ ఎక్స్పైరీస్ అండి. లైక్ మనకి ఎల్లుండి వచ్చరికి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, మళ్ళీ థర్స్డే వచ్చరికి నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి ఈ వీక్ మొత్తం అవాయిడ్ చేసి జస్ట్ పేపర్ ట్రేడ్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ అన్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్, ఈవెన్ దో మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మీరు ఒక 10 లాట్స్తో కనుక ట్రేడింగ్ చేస్తున్నట్లయితే జస్ట్ 5 లాట్స్తో మాత్రమే చేయండి. సో వాల్యూమ్స్ తగ్గించుకోండి, మీ ట్రేడింగ్ లాట్సెస్ తగ్గించేసుకోండి బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టింగ్ వాలిటాలిటీ. సో మరి రేపు ఒకసారి 3 నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. ఈ మూడిట్లో సెన్సెక్స్లో కూడా ఏ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలో కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అండ్ మార్కెట్ మనకి న్యూట్రల్ సిచ్యువేషన్ కనిపించింది కాబట్టి రేపు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం, సెల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకుందాం. అంటే మనం కూడా న్యూట్రల్ సైడ్ ఉన్నాం, మార్కెట్ ఎటు వెళ్తే అటు సైడ్ మనం ఫాలో అప్ అవుదాం. సో బై సైడ్ అయితే ఎగ్జాక్ట్ గెయించాలి, సెల్ సైడ్ ఎగ్జాక్ట్ గెయించాలి చూద్దాం. సో ఒకసారి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్స్ కనుక ఈ రోజు మనకి రికవరీ మోడ్ ఏదైతే వచ్చిందో ఈ రికవరీ కనుక ఫర్దర్గా కంటిన్యూ అయితే మనం ఎగ్జాక్ట్గా ఎప్పుడు బై చేయాలి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఫస్ట్ ప్లాట్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం హెడ్ఏక్ మొత్తం తగ్గిపోతుందండి. ఒకసారి ఇంపార్టెంట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ నోట్ చేసుకుందాం. సో ఇప్పుడున్న పాయింట్ బట్టి మనకి 25,000 విల్ బి ద ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ 25,100 రెసిస్టెన్స్ 1, ఐ మీన్ ఇది రెసిస్టెన్స్ 1, ఇది రెసిస్టెన్స్ 2 అండ్ 25,200 విల్ బి ద రెసిస్టెన్స్ 3. ఈ R2 అండ్ R3 మనకి నో ట్రేడింగ్ జోన్. సో ఇప్పుడు ఒకవేళ మార్కెట్ కనుక పాజిటివ్ సైడ్ డైరెక్షన్ తీసుకుందాం, నథింగ్ బట్ ఈ 25,000 క్లియర్గా బ్రేక్ చేసింది. సో మీకు ఇక్కడ ఆప్షన్ బయింగ్ చేయడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి, వెరీ లెస్ స్పేస్ ఉంది కాబట్టి ఈ స్పేస్లో మనం ఆప్షన్ బయింగ్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేసి స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకునేంత స్కోప్ అస్సలు లేదు. కాబట్టి నిఫ్టీలో క్లియర్గా ఆప్షన్ బయింగ్ చేయాలంటే 25,200 రేంజ్ బ్రేక్ అయ్యేంత వరకు ఈ జోన్ మొత్తాన్ని మనం అవాయిడ్ చేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే రేపు మార్కెట్స్ కనుక ఈ రోజు ఇంట్రాడే హై కానీ 25,000 లెవెల్ క్రాసెస్ పైకి వెళ్తే నిఫ్టీలో మనం ఎలాంటి ఆప్షన్ బయింగ్ చేయట్లేదు, నిఫ్టీని 100% అవాయిడ్ చేద్దాం. అండ్ ఆప్షన్ సెల్లింగ్ ఓన్లీ ఫర్ సెన్సెక్స్ బికాస్ ఆఫ్ మాక్సిమం ప్రీమియం టికెట్ తీసుకోవడానికి సెన్సెక్స్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీ చేయట్లేదు. ఒకవేళ డైరెక్షనల్గా మార్కెట్ డౌన్ సైడ్ వస్తే నిఫ్టీ ఇప్పుడు ఎండింగ్లో ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఈ కరెక్షన్ డౌన్ సైడ్ ఇంకా కంటిన్యూ అయితే అప్పుడు మన ఎగ్జాక్ట్ ఎంటర్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి? ఇఫ్ యూ కెన్ సీ ఈరోజు చూడండి మార్కెట్ మనకి 25,000 బ్రేక్ చేసింది, మళ్ళీ అగైన్ అది ఫెయిల్ అయ్యి బ్యాక్ టు జోన్ వచ్చేసింది. ఇది 25,000 లెవెల్. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ బ్యాక్ టు జోన్ వస్తే దాన్ని ఫేక్అవుట్ అనుకుంటాం, అంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తాం. అలాంటి సినారీస్లో మేబీ మ్యాక్సిమం మనకి కరెక్షన్ ఇంకా కంటిన్యూ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఏదైతే మూమెంట్ ఉందో దీనికి లోవర్ హైస్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనుక మనకి ఫామ్ అయితే ఆ పాయింట్ దగ్గర మనం సెల్ సైడ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ ఏదైనా ఒక పుట్ ఆప్షన్ బై చేసుకోవడం, లేదనుకుంటే బేర్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవచ్చు. నిఫ్టీలో బయింగ్ అవాయిడ్ చేద్దాం, సెల్లింగ్ చేయాలంటే 25,000 నుంచి రివర్స్ అవుతూ అప్పటికి మీకు ఇలాంటి లోవర్ హైస్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపించినప్పుడు మాత్రమే మీరు డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ చేసుకోండి. దాంతోపాటు మనం చాలా వీడియోస్లో మాట్లాడుకుంటాం కదా, 25,000 కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. అండ్ సెన్సెక్స్ ప్రిఫర్ చేద్దాం ఒకసారి.
సెన్సెక్స్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే 82,000, మనకి నిఫ్టీలో 25,000 ఎలా మనకి క్రూషియల్ లెవెల్ అని మాట్లాడుతున్నామో ఇక్కడ కూడా 82,000. సో ఇందులో కూడా రేపు ఒకవేళ మనకి ఈ హై పాయింట్ బ్రేక్ చేసినా లేదా ఈరోజు ఇంట్రాడే హై బ్రేక్ చేసినా ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ వరకు స్పేస్ ఉంది కాబట్టి మేబీ వీ కెన్ థింక్ అబౌట్ ఆప్షన్ బయింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ అయితే. బట్ నేను అది కూడా రికమెండ్ చేయను. ఒకవేళ డౌన్ సైడ్ కనుక వెళ్తున్నట్లయితే సేమ్ నిఫ్టీలో ఎలాగైతే మనకి లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అయిందో అప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. నథింగ్ బట్ ఒక పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు కాల్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు, లేదా ఇదే కాల్ ఆప్షన్ సెల్ చేసి ఇంకొక కాల్ ఆప్షన్ బై చేసుకుంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది, మీరు డైరెక్షన్లో చేయొచ్చు. బట్ అలా కాకుండా రేపు సెన్సెక్స్లో కనుక ఈ రీజన్ దగ్గర కనుక మనకి అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes నుంచి 30 minutes వరకు మీకు ఈ 82,000 నియర్ బై దగ్గర కనుక కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతున్నట్లయితే ఇక్కడ మనం ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవచ్చు. 82,000 దగ్గర నథింగ్ బట్ 82,000 కాల్ ఆప్షన్ సెల్ అండ్ అలాగే సేమ్ 82,000 పుట్ ఆప్షన్ సెల్ హెడ్జింగ్ చేసుకుందాం. 82,500 కాల్ ఆప్షన్ బై, 81,500 పుట్ ఆప్షన్ బై. ఈ స్ట్రాటజీ మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుని ఈ కన్సాలిడేషన్ ఉన్నంత వరకు కూడా అట్లీస్ట్ మనకి 2 to 3 వరకు కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు మార్కెట్ అట్లీస్ట్ 15 to 30 minutes కన్సాలిడేషన్లోకి వెళ్తే, లేదనుకుంటే బేస్డ్ ఆన్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ బట్టి మీరు కావాలి అప్ సైడ్ ఈ హై పాయింట్ బ్రేక్ అయినప్పుడు ఎంటర్ అవ్వచ్చు, లేదా ఈ స్వింగ్ లో బ్రేక్ అయినప్పుడు డౌన్ సైడ్ రావచ్చు. సో మూడింటికి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఐరన్ ఫ్లై బెటర్ అండి, ఐరన్ కౌంటర్ ప్రిఫర్ చేయలేం బికాస్ మనకి అవుట్ ఆఫ్ ది మనీలో చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉంది. ఇలాంటప్పుడు షార్ట్ స్ట్రాంగిల్ ఐరన్ కౌంటర్ మీరు చేసినా అంత హై ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ లేదు కాబట్టి షార్ట్ స్ట్రాడిల్ ఆర్ ఐరన్ ఫ్లై ఈ లెవెల్ దగ్గర మనం డిప్లాయ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ సెన్సెక్స్. లేదు ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకొక సపోర్ట్ ఉంది మనకి 81,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. అక్కడికి వచ్చి అక్కడ కనుక కన్సాలిడేషన్ జరిగితే అప్పుడు అదే సేమ్ ఐరన్ ఫ్లై 81,500 తీసుకోండి. అంటే మార్కెట్ ఎక్కడైతే మీకు బోత్ కాల్ సైడ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈక్వల్ ఉండి ఎక్కడైతే 15 to 30 minutes కన్సాలిడేషన్ జరుగుతుందో అక్కడ ఐరన్ ఫ్లై డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. మనకి మార్కెట్స్ లో చాలా సింపుల్ స్ట్రాటజీ అండ్ చాలా లిమిటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయండి, కానీ మనకి ఏ స్ట్రాటజీ ఏ పాయింట్ లో యూస్ చేయాలని మనకి క్లియర్ గా తెలిసి ఉండాలి. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఇక్కడ ఏదైతే క్రూషియల్ లెవెల్ 56,000 అనుకున్నామో ఇది ఫెయిల్ అవుతుందండి మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ మనకి బ్రేక్ చేసింది మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్, ఇప్పుడు బ్రేక్ చేసింది మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్ లోకి వస్తుంది కాబట్టి సో రేపు కంప్లీట్ గా ఈ రీజన్ ని అవాయిడ్ చేద్దాం. నథింగ్ బట్ 56,000 నుంచి 56,300 వరకు నో ట్రేడింగ్ జోన్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. బికాస్ ఎందుకంటే ఇక్కడ మీకు ఇమీడియట్గా ఈ హై పాయింట్ ఉంది, తర్వాత ఇమీడియట్ ఈ హై పాయింట్ ఉంది, ఇక్కడంతా కూడా మళ్ళీ అగైన్ ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ పార్ట్ ఉంది కాబట్టి ఈ జోన్లో అసలు మనకు ఆపర్చునిటీ దొరికినా మనం ఎఫెక్టివ్గా ట్రేడ్ చేయలేం కాబట్టి దట్ విల్ బి నో ట్రేడింగ్ జోన్. ఒకవేళ బై సైడ్ వెళ్ళాలనుకుంటే ఇది బ్రేక్అవుట్ అండ్ సెల్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇది బ్రేక్అవుట్. సో బేస్డ్ ఆన్ డైరెక్షన్ బట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఆప్షన్ బయింగ్ మనకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కంఫర్టబుల్ లేదు కాబట్టి మీరు కావాలంటే ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ అయితే సెన్సెక్స్ ప్రిఫర్ చేయండి అండ్ అది కూడా కొంచెం రిస్కే, అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఆప్షన్ సెల్లింగ్ మాత్రం సెన్సెక్స్ లో హై విన్నింగ్ ప్రాబిలిటీ ఉంది కాబట్టి ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి జెన్యూన్ గా మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.